సో గైస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐ గెస్ యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంది, ప్రీమియర్ ఆప్షన్, షెడ్యూల్ చేసే ఆప్షన్ ఉంది అని చాలామంది మర్చిపోయారు అనుకుంటా, ఎస్పెషలీ మూవీ టీమ్స్. ఒక ఈవెంట్ పెట్టుకున్నాక కూడా ట్రైలర్ టైంకి టైం ఇస్తే ఆ టైంకి రిలీజ్ చేయొచ్చు యూట్యూబ్లో. బట్ ఐ డోంట్ నో వై దట్స్ క్వైట్ డిసప్పాయింటింగ్. నేను మొత్తం సెటప్ చేసుకొని లైటింగ్ కోసం అంతా సెట్ చేసుకొని ఉండే టైంకి రాలేదు. అండ్ ఐ వాజ్ హ్యావింగ్ అదర్ వర్క్. సో ఓకే, ఎట్లాస్ట్ ట్రైలర్ అయితే ఇప్పుడే చూసాను అనమాట. సో వీడియో లేట్గా వస్తుంది, ఏమనుకోకండి. బట్ ఎట్లాస్ట్ ట్రైలర్ అయితే ఇప్పుడే చూసా, గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పుడే చూసా. సో వాట్ ఆర్ మై రియాక్షన్స్, నా వ్యూస్ ఏంటి, ఫిల్మ్ పైన వ్యూస్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా మారాయి ట్రైలర్ చూసాక, అంతా డిస్కస్ చేసేసుకుందాం అనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఈజ్ ఏకే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐడియా ప్రొడక్షన్స్. నా పేరు అశ్మిత్ కుమార్. ఇక్కడ ఫ్యాషన్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇలాంటి మంచి ట్రైలర్ రియాక్షన్స్, మూవీస్ గురించి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అవన్నీ అయితే వస్తాయన్నమాట. సో ముందు వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో. లెట్స్ రోల్ ది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అంతసేపు వెయిట్ చేయించాక ట్రైలర్ ఇలా ఉంటే ఎస్ ఓకే. నాకు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ చూసాక నాకు ఏమనిపించింది అంటే, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ ఒక సింపుల్ కమర్షియల్ సినిమాకి ట్రైలర్ ఎలా కట్ చేస్తారో అలా ఉంది. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే, ఆఫ్టర్ మెనీ డేస్ శంకర్ గారి ఫిల్మ్స్ నుంచి ఒక గుడ్ ట్రైలర్ కట్ అంటే ఇదేనేమో. ఐ లైక్ ద ట్రైలర్ కట్. అంటే ఇట్ వాజ్ యాక్చువల్లీ సింపుల్ ట్రైలర్ కట్. అంటే బాగుంది, ఇక ఫుల్ హై ఇచ్చేసింది అన్న మూమెంట్స్ అంటే అంత లేదు. బట్ అలా అని అబ్బా దరిద్రంగా ఉండే అలా అని కూడా లేదు. ఇట్ వాజ్ లైక్ మీడియంలో ఉండే, అంటే ఎక్స్పెక్టేషన్స్ని మంచి హోల్డ్లో పెట్టారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఒక సింపుల్ ట్రైలర్ కట్. కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేసిన, లైక్ కొన్ని ప్రొడక్షన్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది, అవి ఎక్కడనో అని కూడా నేను చెప్తా. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ సింపుల్ ట్రైలర్ కట్, నార్మల్ ట్రైలర్ కట్. ఎక్కువ స్టోరీని దేన్ని రివీల్ చేయకుండా ఒక కమర్షియల్ సినిమా ట్రైలర్ కట్, టక్ 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 అదొకటి ఇది ఒకటి అట్కిచ్చేసి ఎలా కట్ చేస్తారో అలా కట్ చేస్తారనమాట. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ది పాజిటివ్స్. ఫస్ట్ పాజిటివ్స్, తమన్ అన్న బీజిఎం. ఇట్ వాజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అంటే ఒక్కటే లైక్ ట్యూన్ అంతా ఒకటే, బట్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకుంటూ మంచి ఇచ్చారనిపించింది. బీజిఎం వాజ్ సో గుడ్. అండ్ లాస్ట్ లాస్ట్ 20-30-40 సెకండ్స్లో బీజిఎం అయితే సెట్ ఉంది. సో తమనన్న బీజిఎం వాజ్ గుడ్. అండ్ ఆల్సో సమ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ వర్ వెరీ గుడ్. అంటే సెట్స్ కానీ అంతా చాలా బాగుండే. లైక్ ఎస్పెషల్లీ జరగండి జరగండి సాంగ్ సెట్ని పైన చూపించారు. ఇట్ వాజ్ లైక్ క్రేజీ. అండ్ ఆల్సో డోప్ సాంగ్ ది సెట్, నన్నా హైరానా కొన్ని చూపించారు. ఇట్ వాజ్ వెరీ నైస్. ప్రొడక్షన్ వాల్యూస్ సాంగ్స్లో ఎస్పెషల్గా మనకు ఆ శంకర్ గారి మార్క్ మళ్ళీ కనిపిస్తుంది అనమాట. అండ్ ఐ రియలీ లైక్ దట్. అండ్ ఆల్సో మేనరిజమ్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు, ఆ చరిష్మా, అదంతా చాలా బాగుండే. ద ప్రెజెంటేషన్ ఆఫ్ రామ్ చరణ్ గారు వాజ్ రియలీ గుడ్. అంటే ఆల్మోస్ట్ 3-4 వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్లోనే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ట్రైలర్లో చూసినంత వరకు. అది కూడా చాలా బాగుండే. వేరియేషన్స్ కానీ యూనో ఆ లుక్ కానీ దట్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుండే. అండ్ ఆల్సో సమ్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకునే విధానంలో ఎస్పెషలీ మన సునీల్ గారి క్యారెక్టర్, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఐ క్వైట్ ఫీల్ లైక్ ఇట్ వాజ్ వెరీ గుడ్. అంటే ఒక క్యారెక్టర్ మాట అంత కరెక్ట్ ఉన్న సైడ్ వాకింగ్, సైడ్నే కూర్చొని అంత వేయడం, ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్. సునీల్ గారి క్యారెక్టర్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ హిస్ క్యారెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఆల్సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కొంచెం ఏదో యూనిక్గా ఉండి ఇలా స్పెట్స్ ఇలా అంటే దాన్ని మారడం అంతా, ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అండ్ కొన్ని పార్ట్స్లో విఎఫ్ఎక్స్ వాజ్ వెరీ గుడ్. అదే ఈ స్పెట్స్ సీన్లో కానీ అండ్ ఆల్సో సమ్ విజువల్స్లో కానీ విఎఫ్ఎక్స్ వాజ్ గుడ్. అండ్ ఇంకా ఎస్జే సూర్య గారు, ఆల్సో దేర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ చిన్నగా చూపించేసి పెట్టారు. ఇట్ వాజ్ గుడ్. అండ్ ట్రైలర్ కట్ గురించి మాట్లాడితే, ట్రైలర్ కట్ వాజ్ నాట్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ అనిపించింది. అంటే ఏదో
అన్నీ ఏదో ఒక్కొక్క పోర్షన్ అక్కి పెట్టేసి కొట్టేటట్టుంది. అంటే ఇఫ్ సినిమా ఇలాంటి ట్రైలర్ కట్స్ ఎలా ఎప్పుడు చేస్తారంటే దేర్ ఆర్ 2 ways. ఒకటి సినిమాలో ఏం మ్యాటర్ లేకపోతే ఏదో ట్రైలర్ కట్ చేయాలి అనుకో చేసేస్తారు. అదర్వైజ్ సినిమాలో చాలా మ్యాటర్ ఉంది, దాన్ని బయట చెప్పలేం అన్నప్పుడు ఇలా ట్రైలర్ కట్ చేయొచ్చు. బట్ ఐ ఫీల్ లైక్ ఈ ట్రైలర్ కట్ని వేసిన ఎడిటర్ జవాన్ ట్రైలర్ కట్ని కూడా చేశారు. సో జవాన్ ట్రైలర్ కట్ కూడా ఇలానే ఉంటుంది, ఎక్కువ స్టోరీ ఉండదు బట్ ఎక్కువ స్టోరీ చూపించరు, బట్ మూవీలో చాలా ఉంది. సో ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఈ మూవీలో కూడా ఏదో ఒకటి ఉంది. బట్ ట్రైలర్ కట్ ఇంకొద్దిగా మంచిగా వేస్తుంటే యూనో సమ్ హై ఇచ్చే మూమెంట్స్ నాకు ఎక్కువ ఏం లేకుండే, లైక్ ఓన్లీ సమ్ మూమెంట్స్ ఏదో హై ఇచ్చేబట్టి ఎక్కువ హై ఇచ్చే మూమెంట్స్ ఏదో ఫ్యూ అంటే చేతుల్లో కౌంట్ చేసుకోవచ్చు ఇంత హై ఇచ్చాయని. ఇట్ వాజ్ యాక్చువల్లీ సింపుల్ ట్రైలర్ కట్, నార్మల్ ట్రైలర్ కట్ ఉండే. అంటే మనం అంతసేపు వెయిట్ చేసాం కదా, అది వెయిటింగ్లోనే యూనో మనకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ వెయిటింగ్ తర్వాత ఇలాంటి ట్రైలర్ కట్ ఇస్తే ఎక్కడనో కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ ఓకే, సింపుల్ ట్రైలర్ కట్ అనిపించింది. దిస్ వాజ్ వన్ ఆఫ్ నెగిటివ్. ఇంకొంచెం బాగా ట్రైలర్ కట్ చేసుకుంటే బాగుంటుండే. అండ్ ఆల్సో సెకండ్ నెగిటివ్ ఇస్ రామ్ చరణ్ గారి డబ్బింగ్ కొన్ని దగ్గర యూనో అంత క్వాలిటీగా లేదు. చెప్పాక కొన్ని ప్రొడక్షన్ క్వాలిటీస్ అంత క్వాలిటీగా లేదు, అని రామ్ చరణ్ గారి డబ్బింగ్ కొన్ని దగ్గర అసలు మంచి క్వాలిటీగా లేదు. అది ఎస్పెషల్లీ ఐ గెస్ మన ఇంకో రామ్ చరణ్, ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ గారిది వాయిస్ అనేది అంత డబ్బింగ్ క్లియర్గా లేదు, ఏదో అతికిచ్చినట్టుంది. అండ్ ఆల్సో సమ్ డైలాగ్స్ ఏవో అక్కడ అతికించి పెట్టినట్టు ఉన్నాయి అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ ఒక సినిమాలో ఏమైనా చేంజింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్ కలర్ గ్రేడింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంటే బెస్ట్ పొలిటికల్ అంటే కమర్షియల్ సినిమాలలో కలర్ గ్రేడింగ్ మనం చాలా బాగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సలార్లో కలర్ గ్రేడింగ్ వాజ్ బెస్ట్. అండ్ ఆల్సో పుష్ప 2లో కలర్ గ్రేడింగ్ బాగుండే. ఈవెన్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, కలర్ గ్రేడింగ్ బాగుండే. అండ్ ఆల్సో దీంట్లో కూడా కలర్ గ్రేడింగ్ బాగా చేయొచ్చు. బట్ ఒక టైప్లో చూస్తే మనకు అదేంటి శివాజీ మూవీ, భారతీయుడు 1 అది చూసిన టైప్ వస్తుంది. కలర్ గ్రేడింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ ఇక అది శంకర్ గారి స్టైల్ కాబట్టి అలా అయిపోయింది. బట్ కలర్ గ్రేడింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఐ హోప్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ శంకర్ గారి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అని అనుకున్నా. ఏం బ్రో ఇంత నెగిటివ్ చెప్పి ఇలా అంటున్నావు అంటే, శంకర్ గారు లాస్ట్ ఫిల్మ్ భారతీయుడు 2 ట్రైలర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఏంటిది ఇట్లా ఉంది, శంకర్ గారు మార్క్ కనిపించట్లేదు అని. బట్ ఈ సినిమాలో ఐ కెన్ టోటలీ సీ దట్ యునో ఆ పొలిటికల్ శంకర్ గారు పొలిటికల్ సినిమాలు ఎలా ఉంటాయో అలాంటి మార్క్ చూస్తున్నా నేను. అండ్ ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్. అండ్ ఆల్సో ట్రైలర్ ఇవి నా పాజిటివ్స్, నా నెగిటివ్స్. అండ్ దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు, ఏం ఫ్యాన్ వార్లు అవన్నీ పెట్టుకోకండి. ప్యూర్గా ఒక సినిమా లవర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా ఎలా ఉన్నా. ట్రైలర్ వచ్చేసి అయితే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ సింపుల్ ట్రైలర్. అన్నీ హై ఇవ్వకుండా అన్నీ లో ఇవ్వకుండా ఒక బ్యాలెన్స్ వేలో మంచిగా ఉంది, ఒక సింపుల్ ట్రైలర్ అని అనిపించింది అనమాట. సో దట్స్ మై వ్యూస్ ఆన్ గేమ్ చేంజర్ ట్రైలర్. మీ వ్యూస్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రైలర్స్ కూడా ఒకవేళ ఇఫ్ కుదిరితే నేను రియాక్షన్ ఇస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పక్కా లైక్ కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్.